మహేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధ సంఘం రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు జీతాల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 12వ PRC ఏ రోజు వస్తుందా, మా జీతాలు పెరుగుతాయి, పెరుగుతున్న ధరలతో అవస్థలు పడలేక బతుకుతున్నామని చెప్పి ఇతర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులతో పాటు మున్సిపల్ కార్మికులు కూడా 1000 కళ్లతో 12వ PRC కోసం ఎదురు చూస్తున్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం కానీ ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ 12వ PRC ఊసెత్తట్లేదు. జీతాలు ఎప్పుడు పెంచుతారో సమాధానం చెప్పే పరిస్థితులు లేదు. రెండో వైపు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటీకరణ విధానాలకి పెద్దపీట వేస్తూ ఉంది. దేశంలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారు చౌకగా అదానీ, అంబానీలకి, విదేశీ కార్పొరేట్లకి కట్టబెడతా ఉంది. దానిలో భాగంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరమంటున్నారు, బస్టాండ్లు ప్రైవేట్ పరమంటున్నారు. అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మెడ మీద కత్తి వేలాడదీస్తూ వర్క్ అవుట్సోర్సింగ్ పేరుతో కార్మికులందరినీ ఆఫీసుల నుంచి గెంటేసి కాంట్రాక్టర్లు, దోపిడీదారుల దయాదాక్షిణ్యాలకి నెట్టైపోతున్నారు. ఇటువంటి విధానాలు ఇప్పుడు మున్సిపాలిటీల్లో అక్కడక్కడ ప్రారంభిస్తున్నారు. ఈ విధానాలు కనుక వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గపూరిత విధానాలకి సిద్ధమైతే ఆ విధానాలను అడ్డుకొని కార్మికుల తరఫున CITU మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ నికరంగా నిలబడతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ ప్రభుత్వం గత జులై సమ్మెకాలం జీతం ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. 62 ఏళ్ళకి రిటైర్మెంట్ వయసు పెంచమని అడుగుతా ఉన్నాం, దాన్ని పెంచలేదు. అట్లాగే కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయట్లా. రిటైర్మెంట్ చేస్తున్నారు 60 ఏళ్ళు అని ఒక్క నయా పైసా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లా, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వట్లా. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం దశలవారీ పోరాటాన్ని పిలిపించాం. జనవరి 4వ తేదీ తర్వాత మా CITU అఖిల భారత మహాసభలు 4వ తారీఖు పూర్తవుతాయి. 4వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యలపైన కలిసొచ్చే సంఘాలని క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కలుపుకొని అవసరమైతే నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి కూడా మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉండాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాం.